పేదల పక్షాన నిరంతరం కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించారు. కాకాయాదిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రోగ్రాంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, నేతలు, అభిమానులు కాకా వెంకటస్వామిని స్మరించుకుని ఆయన సేవలను కొనియాడారు. పేద ప్రజల పక్షాన నిరంతరం కృషి చేసిన వ్యక్తి దివంగత నేత గడ్డం వెంకటస్వామి అన్నారు మంత్రులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కాకా 10వ వర్ధంతి కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. కాకా వెంకటస్వామి అందించిన సేవలను స్మరించుకున్నారు. దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజ, సెక్రటరీ డాక్టర్ వినోద్ అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందన స్వీకరించారు స్పీకర్, మంత్రులు. అంబేద్కర్ విద్యా సంస్థలు లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థులకు సేవ చేస్తున్నాయన్నారు మంత్రులు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గడ్డం కుటుంబం సమాజానికి ఎంతో సేవ చేస్తుందన్నారు. దేశానికి కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడడానికి కాకా వెంకటస్వామి తమకు మార్గనిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు. వెంకటస్వామి గారు బహుశా చేయని పదవి లేకపోవచ్చు. ఫ్రమ్ మాంటెసరీ టు పోస్ట్ గ్రాడ్యుయేట్, you are providing in the heart of the city for 5,000 students a quality education, that too on a not on a profit motive but on a service motive. I heartfully congratulate you and I appreciate you. లో గాని వివిధ సామాజిక కార్యక్రమాల్లో కొంత ఈజీ నేచర్ గా ఉండేటువంటి పరిస్థితుల్లో వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడ్డారు, కార్మిక నాయకుడిగా పేద వర్గాల కోసం పోరాడుతూ అవసరమైతే పార్టీలో అధికారంలో సహచార మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్దలు వెంకటస్వామి గారు. కాకా కొడుకులు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా కొడుకులు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా ద్వారా సహాయం పొందిన వారు మమ్మల్ని కూడా అక్కున చేర్చుకుంటారన్నారు. అంబేద్కర్ లా కాలేజీలో పాస్ అయిన వారు 4 జడ్జిలు అయ్యారని గుర్తు చేశారు వివేక్. న్యాక్ అక్రిడేషన్ గుర్తింపుతో దేశవ్యాప్తంగా కాకా కాలేజీలకు రికగ్నిషన్ వచ్చిందని తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. We take the responsibility to see that everybody are comfortable. We take the responsibility to see that the institution grows, and I request the honorable ministers, both of them, to extend whatever possible support they can recommend to the honorable chief minister to see that this institution goes to the levels where people recognize it in the international level. చనిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాకా గారి కొడుకు అని చెప్పినప్పుడు అందరు కూడా ప్రేమగా నన్ను పిలిచి ఆ రెస్పెక్ట్ మాకు ఇస్తూ ఈ కాకా గారిని గుర్తించుకొని ఈయనకు కాలేజ్లో సీట్ ఇప్పించినారని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే గుర్తించుకుంటుంటారు. దివంగత కాకా వెంకటస్వామి తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఎంతో మందికి ప్రయోజనం కల్పించారన్నారు. కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళులర్పించారు వంశీకృష్ణ. కాకా అడుగుజాడల్లో తాను నడుస్తానని తెలిపారు. కాకా గారిని గుర్తు చేసుకొని కాకా గారున్న వారి స్ఫూర్తి ఇచ్చిన వారి ధైర్యంతో అనేక వర్గాలు, పర్టిక్యులర్లీ బడుగు బలిగిన వర్గాలకు మేము అండదండగా ఉంటామని చెప్పి ఎక్కడ సీట్ దొరికినా దొరకకపోయినా అంబేద్కర్ కాలేజ్లో కాకా గారిని పోయి అడిగితే కాకా గారు సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారని చెప్పి ఆ నమ్మకంతో ఈ కాలేజు 50 సంవత్సరాలు గడిచిందంటే. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి త్యాగాలు మరవలేనివన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. హైదరాబాద్ మింట్ కంపౌండ్లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో కాకా 10వ వర్ధంతి సభను నిర్వహించారు. పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చివరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని తెలిపారు చెన్నయ్య. కాకా 10వ వర్ధంతి ఈరోజు మంచి దళితులను అందరినీ, ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకోబోయే గుణం కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో
తెలంగాణ కావాలని కొట్లాడిన రైపోలతోటి కూడా కొట్టించుకున్న ఘనత జైలుకు పోయిండు కాక గారు. సిటీతో పాటు జిల్లాల్లో కాకా 10వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు. ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హాస్పిటళ్లలో పండ్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.